సో ఫ్రెండ్స్, మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత గెజెట్ అనేది రిలీజ్ కావడం అనేది ఇది జరిగింది. సో ఇక నుంచి ఇది దీంతో మనకి ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ పూర్తి అయినట్టు. సో నెక్స్ట్ మనకేంటంటే ఇక నుండి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది, మనకు నోటిఫికేషన్స్కి మాత్రం కంప్లీట్ లైన్ క్లియర్ అయినట్టు. సో దయచేసి ఇది ఒక చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్గా స్పందించింది. అదే దానికి సంబంధించి మనకు మామూలుగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మామూలుగా మంత్రివర్గ ఆమోదం, తర్వాత ఉభయ సభల ఆమోదం, తర్వాత గవర్నర్ గారి సంతకం, తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్. సో ఈ విధంగా ఇక్కడ చూద్దాం. ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా మనకేంటంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ రావడం అనేది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇందులో 3 గ్రూపులు, అంటే దీని ప్రకారంగా మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంది, ద ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేచర్ రిసీవ్డ్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆన్ ద 8th April నాడు మామూలుగా గవర్నర్ ఆమోదం తెలిపినట్టు ఇందులో చెప్పబడుతుంది. అండ్ ద సెడ్ అసెంట్ ఈస్ హియర్ బై ఫస్ట్ పబ్లిష్డ్ ఆన్ 14th April 2025 ఇన్ ద తెలంగాణ గెజిట్ ఫర్ ద జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా గవర్నర్ ఆమోదం అయిపోయింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ అనేది చాలా అథెంటిక్. మనకు ఈ విధంగా ఎనాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ద రేషనలైజేషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్ టు షెడ్యూల్ కాస్ట్ బై ద వే ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ద స్టేట్ టు ఎన్ష్యూర్ దేర్ యూనిఫైడ్ అండ్ యూనిఫామ్ ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ అండ్ ఫర్ ద మ్యాటర్ కనెక్టెడ్ దేర్ విత్ అండ్ ఇన్సిడెంటల్ దేర్ ఆఫ్టర్. సో ఈ విధంగా వారు ఆ లక్ష్యం అనేది ఇందులో ఎందుకోసం అనేది చెప్తున్నారు. ఇట్ షెల్ ఆల్సో కమింగ్ టు ఫోర్స్ సబ్ ఈ డేట్కి వెళ్ళి మామూలుగా ఫోర్స్ అవుతుందని చెప్తున్నారు. అంటే మేబీ బై నోటిఫికేషన్ ద తెలంగాణ గెజిట్కి వెళ్ళి ఈ రోజుకెళ్ళి అది ఇంప్లిమెంట్ అవుతుందన్న అంశం. సో ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కాంట్ అదర్వైజ్ ద రిక్వైర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షెల్ హ్యావ్ దేర్ సేమ్ మీనింగ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఇవన్నీ మామూలుగా వివరాలు గెజిట్లో ఇచ్చారు. సరే మరొక సందర్భంలో దీని గురించి డీటెయిల్గా చూడవచ్చు. ఈ విధంగా ఏమేమి ఇచ్చాయి గ్రూప్ లోపల, గ్రూప్ 1లో ఎన్ని మామూలుగా కులాలు ఉన్నాయంటే, గ్రూప్ బిలో ఏమేమి వస్తున్నాయి, గ్రూప్ 3లో ఏమేమి వస్తున్నాయి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ గెజిట్ నోటిఫికేషన్ లోపల సో దయచేసి ఇది మామూలుగా టోటల్ గెజిట్ నోటిఫికేషన్. అదేవిధంగా GO 33 ద తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ పబ్లికేషన్ ఆర్డర్ ఆన్ తెలంగాణ యాక్ట్ నెంబర్ 15 2025 GOMS 33 కూడా దీని బేసిస్లో రిలీజ్ చేశారు. ద తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ గెజెట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. దీనికి సంబంధించింది ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి GOMS నెంబర్ 9 ద తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఎక్స్ట్రాడినరీ ఇష్యూ ఆఫ్ ద తెలంగాణ గెజెట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన అనేక జియోస్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి GO నెంబర్ 10 అని చెప్తున్నారు. ఇది కూడా మామూలుగా 14/4 ఈ రోజు డేట్ పైన రావడం అనేది జరిగింది. ద ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కన్ఫర్డ్ బై ద సెక్షన్ B ఆఫ్ ద తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ యాక్ట్ 2025 ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ హియర్ బై మేక్స్ ద ఫాలోయింగ్ రూల్స్. సో ఇవన్నీ కూడా ఈ రకంగా మనకు ఎట్లా ఉంది, 1% ఆఫ్ ద పోస్ట్ పబ్లిక్ ఎంటర్ ఫర్ ద అడ్మిషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ ఆఫ్ 15% రిమైన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ గ్రూప్ 1లో వారికి ఇచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా తీసుకుంటే 9% ఆఫ్ ద పోస్ట్ పబ్లిక్ అపాయింట్మెంట్ అండ్ దేర్ అడ్మిషన్స్ అవుట్ ఆఫ్ 15%. సో క్యాస్ట్ గ్రూప్ 2 కింద 5% ఆఫ్ ద పోస్ట్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్ అండ్ ద పోస్ట్ అండ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ ఆఫ్ 15% షెడ్యూల్ కాస్ట్ షెల్ బి థర్డ్ గ్రూప్కి ఇస్తున్నట్టు ఇందులో ఇస్తున్నాడు. రిజర్వేషన్ ఫర్ విమెన్ 33%, 33.5 1/3 పబ్లిక్ సర్వీస్ అని ఇస్తున్నాడు. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకపోతే, ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ పోస్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఫిల్ అప్ ద పోస్ట్ ఎస్సీ రిజర్వ్డ్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ ఇన్ ద రోస్టర్ పాయింట్ ఐ స్పెసిఫైడ్ రూల్ 3 షెల్ బి ఫిల్డ్ అప్ విత్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద నెక్స్ట్ గ్రూప్. అంటే నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్, అంటే అది నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళి ఫిలప్ చేస్తారని చెప్పేసి ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. అంటే గ్రూప్ 1లో కనుక లేకపోయినట్టయితే అది క్యారీ ఫార్వర్డ్ గ్రూప్ 2కి పోతుంది, గ్రూప్ 2లో లేకపోతే గ్రూప్ 3కి పోతుంది.
Similarly, if eligible candidates for the admission into the education institutions are not available to fill up the seats so reserved for the SC caste specified in the Rule 3 shall be filled up with the candidates belong to the next group. అది కూడా అదే రకంగా ఇస్తున్నారు. సో క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ వేకెన్సీస్ ఇఫ్ నో ఎలిజిబుల్ షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ విమెన్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద SC referred to in clause 2 and B section 3 act available, then the vacancies shall be carried forward as per the existing rules and shall not be filled with the a candidate belong to any other community other than SC. అంటే మనకి ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ అయితే ఎవరైనా దొరకపోతే సో ఈ రకంగా ఇందులో ఇవ్వబడ్డది. సో ఇవన్నీ జీవోస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇదన్నీ కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది మిత్రులు కూడా మామూలుగా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క ఎప్పుడు SC వర్గీకరణ పూర్తి అవుతుంది, తర్వాత ముఖ్యంగా తీసుకున్నట్టయితే DSA కావచ్చు, ఇప్పుడు వచ్చే గురుకులాలు కావచ్చు, లేకపోయినట్టయితే కమింగ్ మోడల్ స్కూల్స్ కావచ్చు, అన్నింటిలో ఒక ఈ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అనేది కావడం అనేది జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో ఉద్యోగాలప్పుడు అంటే ఉద్యోగాలు అదేవిధంగా ఎడ్యుకేషన్ దానిప్పుడు కూడా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఏదైనా కూడా నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయింది అనేది మనకు దీని యొక్క మనం సారాంశంగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా చాలామంది అడుగుతున్నారు, సరే DSC నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? ఎప్పుడైనా రావచ్చు. DSC నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే ఎప్పుడైనా రావచ్చు. సో దయచేసి దానికి సంసిద్ధంగా ఉండండి. అయ్యో టెట్ ఇచ్చిండ్రు కదా DSC ఇస్తారా ఇయ్యారంటే దానికి దీనికి సంబంధం లేదు. DSC నోటిఫికేషన్ రావచ్చు. 5,000 6,000 పోస్టులతో అంటున్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ వేకెన్సీస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం రిటైర్ కాబోతున్నారు. కాబట్టి దాదాపు ప్రతి సంవత్సరం ఆల్టర్నేటివ్ ఇయర్ ఖచ్చితంగా మనకు DSC ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా నిరాశపడద్దు. తక్కువ పోస్టులు ఉంటాయి, దేని గురించి దిగులు పడద్దు. ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి, మీకు నిరుద్యోగులకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు, కాల్ చేయొచ్చు 9949038628. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.